ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నిర్మల్ జిల్లా బైంసా ఏరియా ఆసుపత్రిలో జరిగిన 13వ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జాతీయ జెండాను ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆవిష్కరించారు. ఎందరో అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయి అభివృద్ధి వైపు సాగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మోల దత్తాత్రి, కౌన్సిలర్లు, వైద్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు మరియు ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రావుల రాము సమక్షంలో ముదోల్ ఎమ్మెల్యే జెండా ఎగురవేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం సెపరేట్ తెలంగాణ 12 సంవత్సరాలు పూర్తిగా అయిపోయినాయి. ఈరోజు ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారో వాళ్ళకు పూర్తిగా శ్రద్ధాంజలి వహించి ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క తెలంగాణకు బలిదానమైన కుటుంబాలకు ఆదుకోవాలా, కుటుంబంలో ఒక్కొక్కడికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ విడిపోయిన తర్వాత అన్ని విధాలుగా మనము డెవలప్మెంట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేక చాలా మంచి డెవలప్మెంట్ అవుతున్నాం. మా ముఖ్యమంత్రి 2047లో నంబర్ 1 తెలంగాణ అయిన ఇండియా అని ఏదైతే దృష్టిలో పెడుతున్నారో, కష్టపడుతున్నారో వాళ్ళకు మా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.